మన సెలబ్రిటీలకు వరుసగా గాయాలవ్వడం ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్ లో హాట్ టాపిక్ అవుతున్న వేళ మరో షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రీసెంట్ గా రణబాలి మైసా సినిమాల్లో బిజీగా ఉన్న రష్మిక మందన ఇప్పుడు గాయాల బారిన పడింది. రణబాలి మైసా సినిమా కోసం డాన్స్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ తో తీరిక లేకుండా పాల్గొనడం వల్ల రష్మిక హిప్ ఏరియాలో టెండన్ పూర్తిగా డిటాచ్ అయినట్టు తెలుస్తోంది. టెండన్ పూర్తిగా డిటాచ్ అవ్వడం అంటే కండరాన్ని ఎముకకు కలిపే టెండన్ పూర్తిగా ఎముక నుంచి విడిపోవడం. ఇది సాధారణం కాదు, తీవ్రమైన గాయం. ఎంఆర్ఐ ద్వారా దీన్ని నిర్ధారిస్తారు. దీనివల్ల హిప్ లేదా పిడుదల భాగంలో తీవ్రమైన నొప్పి, నడవడంలో ఇబ్బంది, కాలు ఎత్తితే బలహీనంగా అనిపించడం, మెట్లు ఎక్కడం, కుర్చీ నుంచి లేవడం వంటి పనులు కష్టంగా మారుతాయి. టెండన్ పూర్తిగా విడిపోయి ముఖ్యంగా ఎముక నుంచి దూరంగా లాగబడితే చాలా సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం కావచ్చు. కొన్ని ఎంపిక చేసిన సందర్భాల్లో ముఖ్యంగా తక్కువ శారీరక అవసరాలు ఉన్నవారిలో లేదా చిన్న డిటాచ్మెంట్ లో విశ్రాంతి, నొప్పి, మందులు, ఫిజియోథెరపీతో చికిత్స చేయవచ్చు. నిర్ణయం ఎంఆర్ఐ ఫలితమే. ఏ టెండెంట్ దెబ్బతిందో వయసు, రోజువారీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అండ్ రష్మిక విషయంలో సర్జరీ అవసరం ఉన్నట్టు ఎలాంటి అఫీషియల్ రిపోర్ట్ బయటికి రానప్పటికీ ఆమె గాయం తీవ్రత చూసి వైద్యులు కూడా షాక్ అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈ తరహా గాయం తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతానికి 6 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని రష్మికకు వైద్యులు సూచించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.